నమస్కారం, వెల్కమ్ టు సి న్యూస్. వార్తలు చదువుతుంది మాధురి. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. ఒక కుటుంబం ఒక పారిశ్రామికవేత్త. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్. కృష్ణా డెల్టాకు పట్టిసీమ పథకమే జీవనాడి. జలవనరుల మంత్రి నిమ్మల రామానాయుడు. 2029లో కాంగ్రెస్ అధికారంలోకి రావడం తథ్యం. మాజీ కేంద్ర మంత్రి చింతామోహన్ భీమా. పదకొండు నుంచి మహిళలకు పట్టు చీరల పంపిణీ వెల్లడించిన రామసేన వ్యవస్థాపకులు కంభాల. 8.50 లక్షలతో సీసీ డ్రైనేజీ నిర్మాణానికి శంకుస్థాపన. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యమన్న ఆదిరెడ్డి వాసు. ఆంధ్రప్రదేశ్ లో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ RTIH ద్వారా ఒక కుటుంబం ఒక పారిశ్రామికవేత్త నినాదంతో 5 ఏళ్లలో 20,000 స్టార్టప్ల ద్వారా 1,00,000 మందికి ఉపాధి అవకాశాలు కల్పించాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు విద్యా ఐటీ శాఖ మంత్రి లోకేష్ పేర్కొన్నారు. RTIH కేంద్రంగా భారత్ కొరియా స్టార్టప్ కారిడార్ ఏర్పాటుకు కొరియన్ సంస్థలను ఆయన ఆహ్వానించారు. దక్షిణ కొరియా పర్యటనలో భాగంగా సియోల్ బిజినెస్ ఏజెన్సీస్ కొరియన్ టెక్ స్టార్టప్లతో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో లోకేష్ మాట్లాడారు. RTIH స్పార్క్, కేటలిస్ట్, వెలాసిటీ ల్యాబుల్లో కొరియన్ స్టార్టప్లకు ఆహ్వానం పలుకుతున్నామని, ప్రత్యేక కొరియా డెస్క్, సాఫ్ట్ ల్యాండింగ్ VCపై కొరియన్ ఏజెన్సీలతో సహా ఇంక్యుబేషన్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. దీని ద్వారా రెండు వైపులా మార్కెట్ అవకాశాలు లభిస్తాయి. 1000 కిలోమీటర్లకు పైగా విస్తరించి ఉన్న ఏపీ తీర ప్రాంతం వెంట లాజిస్టిక్స్, ఫిన్టెక్, డీప్యాక్ట్, ప్రాంతీయ టెక్, అధునాతన తయారీ హబ్లో పెట్టుబడులు కొరియన్ సంస్థలకు లాభసాటిగా ఉంటాయని పేర్కొన్నారు. అమరావతిలో ఏర్పాటవుతున్న క్వాంటమ్ AI విశ్వవిద్యాలయం కొరియన్ డీలెక్ట్ స్టార్టప్ల పరిశోధన సహాభివృద్ధికి ఉపయోగపడుతుందని ఆయన వివరించారు. We are doing this for drones, space, glass, even traditional sectors like cement, renewable energy, to medical devices manufacturing, pharma. So this is how we're going very systematically in building each of these clusters. So that is what differentiates us. That's what makes us unique. So that is the, if I may say, the base layer. And the other vision of our Chief Minister, as Mr. Bhaskar just stated, is one family, one entrepreneur. So how do you ignite that entrepreneurial spirit? It doesn't necessarily need to be in deep tech. It could be in beauty, it could be in fashion, it could be in different sectors. పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యే వరకు గోదావరి వరద జలాలను కృష్ణా డెల్టాకు మళ్లించాలని లక్ష్యంతో నిర్మించిన పట్టిసీమ ఎత్తిపోతల పథకం ద్వారా రాష్ట్ర వ్యవసాయానికి విశేష రీతిలో సేవలు అందిస్తుందని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. పరిమిత వ్యయంతో నిర్మించిన ఈ పథకం ద్వారా వేల కోట్ల రూపాయల విలువైన వ్యవసాయ ఉత్పత్తికి భరోసా లభించిందన్నారు. ఏలూరు జిల్లా పట్టిసీమ ఎత్తిపోతల పథకం, తూర్పుగోదావరి జిల్లా తాడిపూడి ఎత్తిపోతల పథకాల ద్వారా మోటార్లను ప్రారంభించి కృష్ణా డెల్టాకు నీటిని విడుదల చేశారు. అనంతరం పట్టిసీమ డెలివరీ పాయింట్ తాడిపూడి ఎత్తిపోతల పథకం వద్ద గోదావరికి జలహారతి సమర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, గోదావరి కృష్ణా నదుల అనుసంధానానికి శ్రీకారం చుట్టిన పట్టిసీమ పథకం దూరదృష్టితో తీసుకున్న నిర్ణయానికి నిదర్శనమని తెలిపారు. ఇప్పటి వరకు పట్టిసీమ ద్వారా 442 TMCలకు పైగా గోదావరి జలాలను కృష్ణా డెల్టాలకు తరలించడం ద్వారా రాష్ట్ర వ్యవసాయానికి గణనీయమైన ప్రయోజనం చేకూరిందన్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గతంలో పట్టిసీమ అవసరంపై వ్యక్తం చేసిన అభిప్రాయాలకు భిన్నంగా ఈ పథకం ఉపయోగకరంగా ఉందన్నారు. ఎమ్మెల్యేలు బాలరాజు, ఉంపుడి వెంకటేశ్వరరావు, మద్దిపాటి వెంకటరాజు, ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి, జాయింట్ కలెక్టర్ అభిషేక్, రాష్ట్ర సాగునీటి సంఘాల తరపున ఆళ్ల గోపాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఈవేళ ప్రపంచం అంతా కూడా కరువుని ఏ రకంగా ఎదుర్కోవాలి అనేటువంటి ఆలోచనతో ఈవేళ ప్రభుత్వాలు, ప్రజలు కూడా ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి. ఆ రోజు 2014-19లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పోలవరం ప్రాజెక్టు నిర్మాణం 1-2 సంవత్సరాల ఆలస్యమైన ఆ ఆలస్యానికి నష్టం ఉండకూడదనేటువంటి ఆలోచనతో ఆ రోజు 1,300 కోట్ల రూపాయలతో పట్టిసీమను రూపకల్పన చేసి, ఆ రూపకల్పన చేసినటువంటి పట్టిసీమ కూడా సంవత్సరాల తరబడి నిర్మాణం కాదు, వితిన్ 12 months 12 నెలల్లో పూర్తి చేయాలని లక్ష్యంతో ఆ రోజు పట్టిసీమను చంద్రబాబు నాయుడు గారు పూర్తి చేస్తే, ఆ రోజు నేను కూడా అసెంబ్లీలో ఉన్నా. ఆ రోజు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి గొడ్డల పార్టీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడాడు? ఆ రోజు పట్టిసీమ ఒట్టిసీమ అన్నాడు, పట్టిసీమ పనికి మాలినటువంటి సీమ అని చెప్పాడు. మరి ఈరోజు అదే పట్టిసీమ
ఆ రోజు నుంచి ఈ రోజు వరకు 450 టీఎంసీల నీరుని గోదావరి నుంచి కృష్ణాకి ఇచ్చింది. మరి 450 టీఎంసీలు ఇచ్చినటువంటి పట్టిసీమ ఎట్లా ఒట్టిసీమ అవుతుందో ఈవేళ జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలి. ఏ రకంగా అయితే ఈవేళ కృష్ణా ఎగువనున్నటువంటి కర్ణాటకలో ఉన్నటువంటి ఆల్మెట్టి దగ్గర నుంచి ప్రకాశం బ్యారేజ్ వరకు ఏ రిజర్వాయర్లోనూ ఒక చుక్క నీరు లేనటువంటి సమయంలో ఈవేళ రోజుకి 8,000 క్యూసెక్కుల నీరు ఈవేళ గోదావరి నుంచి కృష్ణాకి ఇస్తున్నటువంటి పట్టిసీమ ఏ రకంగా ఒట్టిసీమో ఏ ముఖం పెట్టుకుని ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఈవేళ ఈ రైతులకి ప్రజలకి సమాధానం చెప్తాడని చెప్పి ఈరోజు సూటిగా జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ప్రతి సంవత్సరం ఒక ఎత్తు, ఈ సంవత్సరం ఒక ఎత్తు. ఈవేళ ఏ పేపర్ తిరిగేసినా, ఏ ఎలక్ట్రానిక్ మీడియా ఆన్ చేసినా, ఎక్కడ చూసినా బీడు వారినటువంటి భూములు. అయోధ్య రామాలయంలో జరిగిన వేల కోట్ల కానుకల చోరీపై సిబిఐతో దర్యాప్తు జరిపించాలని, ఈ విషయంలో సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా చర్యలు తీసుకునేలా చూడాలని మాజీ కేంద్ర మంత్రి సీనియర్ కాంగ్రెస్ నాయకుడు చింతా మోహన్ అన్నారు. స్థానిక మంజీరా హోటల్లో గురువారం జరిగిన మీడియా సమావేశంలో చింతా మోహన్ మాట్లాడుతూ అయోధ్య రామాలయం ఘటనపై ప్రధాని మోదీ నోరు విప్పాలని డిమాండ్ చేశారు. గోదావరి పుష్కరాలకు సమయం దగ్గర పడుతున్నా ఇంతవరకు ప్రభుత్వం ఇస్తామన్న 7,000 కోట్లలో ₹1 కూడా విడుదల చేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే నిధులు విడుదల చేయాలని సీఎంతో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కోరారు. 12 సంవత్సరాల బీజేపీ పాలనలో అవినీతి లేదని, ఫుల్గా అవినీతి జరిగిందని ఆరోపించారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు త్వరలో 19 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్నారని, ఆయన పాలనలో రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి శూన్యమన్నారు. పోలీసు వ్యవస్థ పూర్తిగా కంట్రోల్ తప్పిందని, దానిని గాడిన పెట్టాలన్నారు. దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే రాజ్యాంగ సవరణ చేసి దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించే బాధ్యత తాను తీసుకుంటానని తెలిపారు. దేశంలో రాష్ట్రంలో 2029లో కాంగ్రెస్ పార్టీ మళ్లీ అధికారంలోకి రావాలని ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు. రెండవది భారతీయ జనతా పార్టీ పరిపాలన, మూడవది తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి పరిపాలన, నాలుగవది పోలీసులు, న్యాయ వ్యవస్థ, ఐదవది దళిత క్రైస్తవులు, కాపులు. గోదావరి పుష్కరాలు దగ్గరలో ఉన్నాయి. నేను నిన్న వెళ్ళి చూశాను. పవిత్రమైనటువంటి గోదావరి జలాల్లో కల్మషం కనిపిస్తూ ఉంది. డ్రైనేజ్ వాటర్ కూడా వెళ్తూ ఉంది. 7,000 కోట్ల రూపాయలు ఇస్తానని రాష్ట్ర ప్రభుత్వం ప్రామిస్ చేయడం జరిగింది. నిన్న జిల్లా కలెక్టర్ గారి రివ్యూలో ఎవరన్నా ఇస్తే పెడతామన్నట్టుగా ఉంది, కానీ ప్రభుత్వం తరఫున ఇవ్వాల్సినటువంటి మరి 7,000 కోట్ల రూపాయలు ఇప్పటిదాకా నయా పైసా ఇచ్చినట్లేదు. నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని, ముఖ్య కార్యదర్శి గారిని నేను డిమాండ్ చేస్తున్నాను, వెంటనే గోదావరికి చెప్పిన మాట ప్రకారంగా మరి 7,000 కోట్ల రూపాయల్లో కనీసం 4వ భాగం అన్న ఇవ్వమని నేను డిమాండ్ చేస్తూ, ఆ డ్రైనేజ్ నీళ్లు పోవడం అనేది రేపు రాబోయేటువంటి పుష్కరాల్లో జబ్బులు వస్తాయి, జ్వరాలు వస్తాయి, కష్టాలు వస్తాయి. అంతేకాదు పోయిన పుష్కరాల్లో చాలామంది చనిపోయారు. అటువంటి వాటికి అవకాశం లేకుండా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని నేను కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నా. రేపో మాపో 19 సంవత్సరాలు పూర్తి చేయబోతున్నారు మా గౌరవ ముఖ్యమంత్రిగా. మరి అభివృద్ధి 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 అంటున్నాడు. 23 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు తెచ్చాము అని అంటున్నాడు. నేను దాదాపుగా 23 జిల్లాలు తిరిగాను. ఎక్కడ ఒక్క కోటి రూపాయల అభివృద్ధి కూడా కనపడటం లేదు. రాజమండ్రి సిటీలో కూడా ఎక్కడుంది అభివృద్ధి? అభివృద్ధి అనేది కనబడకుండా పోతా ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. మరి నేను చంద్రబాబు నాయుడు గారికి సున్నితంగా తెలియజేస్తున్నాను, 19 సంవత్సరాల గౌరవ ముఖ్యమంత్రిగా మీరు సాధించింది ఏంటి? మీరు సాధించింది ఏదన్నా ఉంటే చెప్పమని నేను
వినయంగా తెలిసిన మిత్రుడిని నేను డిమాండ్ చేస్తున్నాను. రాజమహేంద్రవరం కేంద్రంగా సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్న విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన వ్యవస్థాపకుడు కంబాల శ్రీనివాసరావు మహిళా సాధికారత సంక్షేమమే ధ్యేయంగా మహిళలకు పట్టు చీరలు పంపిణీ కార్యక్రమానికి అంకురార్పణ చేశారు. దీనికి సంబంధించిన వివరాలను స్థానిక మంజీరా కాన్ఫరెన్స్ హాల్లో జరిగిన మీడియా సమావేశంలో కంబాల వెల్లడించారు. గడిచిన 3 ఏళ్లుగా ఆషాఢ శ్రావణ మాసాలను పురస్కరించుకొని పల్లెల్లోని మహిళలకు బంగారు ఆభరణాలు, కానుకలు అందిస్తున్న ఆయన ఈ ఏడాది మరింత విస్తృతంగా పట్టుచీరల పంపిణీ చేపట్టనున్నారు. గతంలో లక్కీ డ్రా విధానం ద్వారా 15,000 నుంచి 25,000 మందికి చీరలు అందజేయగా ఈసారి ఆ పద్ధతికి స్వస్తి పలికామని రాజానగరం, జగ్గంపేట, పోలవరం నియోజకవర్గాల పరిధిలో ఎంపిక చేసిన గ్రామాల్లోని ప్రతి మహిళకు ఎలాంటి మినహాయింపులు లేకుండా పట్టుచీరను బహుమతిగా అందజేస్తామన్నారు. సీతానగరం, శ్రీరంగపట్నం తదితర గ్రామాల్లో 11వ తేదీ శనివారం నుంచి ప్రారంభిస్తామన్నారు. గురు పూజోత్సవాన్ని పురస్కరించుకొని ఉభయ గోదావరి జిల్లాలో పనిచేస్తున్న మహిళా ఉపాధ్యాయులకు కూడా పట్టుచీరలు అందజేస్తామని ప్రకటించారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోటీపై సంఘాలు తనను అడిగాయని, బీజేపీ అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటానని స్పష్టం చేసినట్లు తెలిపారు. ఒక 1 వీక్ 10 డేస్ బ్యాక్ మళ్ళా టీచర్స్ అన్ని యూనియన్ వాళ్ళు కూడా వచ్చారు. ఈ ఎమ్మెల్సీకి సంబంధించి మీరు అంగీకరిస్తే బాగుంటుందని చెప్పని మీరు సూత్రప్రాయంగా అంగీకరించమని చెప్పి నీతో అడిగారు. దానికి కూడా మళ్ళీ ఒకసారి చెప్పాను, వివరణ ఇచ్చాను. నేను స్వతంత్రుడిని కాదు, మా భారతీయ జనతా పార్టీలో ఉండే రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ గారిని, అలాగే ఇంకా ఎవరికైనా ప్రముఖులు ఉంటే వాళ్ళని కలవమని చెప్పడం జరిగింది. అయితే నేను ఇంతమంది చూపించే అభిమానానికి నాకు చాలా సంతోషం అనిపించి నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. ఆ నిర్ణయం చెప్పడానికే మీకు పిలిచాను ఈ రోజుని. ఈ వ్యవస్థని ప్రపంచంలో నలుమూలలా కూడా ఏ దేశం అయినప్పటికీ కూడా వ్యవస్థను బాగు చేస్తూ క్రమశిక్షణలో పెట్టేది గురువులే. కాబట్టి నేను ఈ సంవత్సరం ఈ బంగారు వరలక్ష్మి కానుక విషయం ఎలాగున్నా కానీ కంబాల కానుక వనితల వేడుక అనే కార్యక్రమంలో దాదాపుగా ఎన్ని వేల మంది టీచర్స్ మన ఉభయ గోదావరి జిల్లాలో ఉన్నారో అన్ని వేల మంది చీరలకి కూడా పట్టు చీరలు ఇద్దామనే సంకల్పంతో నేను ఈ సమావేశం ఏర్పాటు చేసి ఈ విషయాన్ని మీ ద్వారా గురువులకి అందరికీ కూడా, అంటే టీచర్స్ యూనియన్స్ ఎంతమంది ఉన్నారో అంతమందికి కూడా ఈ విషయాన్ని తెలియజేద్దామని చెప్పి పత్రికాముఖంగా తెలియజేద్దామని చెప్పి ఈ సమావేశం నిర్వహించడం జరిగింది. అది చెప్పడానికే నేను ఈ సమావేశం. అంటే నేను ప్రతి సంవత్సరం ప్రతిష్టాత్మకంగా నిర్మించే బంగారు వరలక్ష్మి కానుక 4 శ్రీకారం చుట్టడం జరిగింది. అది ఆగస్టు 2వ తారీఖు నుంచి ఆ కార్యక్రమం స్టార్ట్ చేసి మా కోరుకొండ, గోకవరం, అలాగే శ్రీరంగపట్నం, రాజానగరం, సీతానగరం ప్రాంతాల్లో ప్రత్యేకమైన ఏర్పాట్లు చేసి ఈ బంగారు వరలక్ష్మి కానుక వితరణ, అంటే బాగున్నారా సార్, వితరణ అంతా చేయడం జరుగుతుంది. అలాగే ఈ చీరలు ఇచ్చే కార్యక్రమం అయితే మాత్రం రేపు శనివారం సాయంత్రం నుంచి భూపాలపట్నంతో స్టార్ట్ చేస్తున్నాం. భూపాలపట్నంతో స్టార్ట్ చేసి దాదాపుగా ఎన్ని గ్రామాలు, 20 గ్రామాల 22 గ్రామాలు, 22 గ్రామాలకి మొత్తం చీరలు సంపూర్ణంగా ఇచ్చేస్తున్నాం. అంటే ఎలాగంటే చీరలు ఇచ్చేది ఇది వరకు డ్రా తీసి ఒక గ్రామంలో 300 ఇచ్చేవాడు. అలా కాదు, ఇప్పుడు గ్రామంలో 1000 మంది ఉంటే 1000 మందికి ఇచ్చేయడమే, ఒక గ్రామంలో 700 మంది 700కి ఇచ్చేయడమే. స్థానిక లింగంపేట 5వ వీధిలో 8,50,50,000 వ్యయంతో చేపట్టనున్న సీసీ డ్రైనేజీ నిర్మాణ పనులకు రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, డివిజన్ ఇన్ఛార్జి యాళ్ల ప్రదీప్ తదితరులతో కలిసి కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేశారు. అనంతరం ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ స్థానికులతో కలిసి పనుల ప్రదేశాన్ని పరిశీలించి నిర్మాణ పనుల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం లింగంపేట ప్రాంతంలో పర్యటిస్తూ స్థానిక ప్రజలతో నేరుగా మాట్లాడి వారి సమస్యలు, అవసరాలను తెలుసుకున్నారు. రోడ్లు, డ్రైనేజీలు, పారిశుద్ధ్యం పరిస్థితులను పరిశీలించి అవసరమైన చోట అభివృద్ధి పనులు చేపట్టాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రాధాన్యత క్రమంలో పరిష్కరిస్తున్నామన్నారు. లింగంపేట ప్రాంతంలో చాలా కాలంగా ఉన్న డ్రైనేజీ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించాలనే ఉద్దేశంతో ఈ సీసీ డ్రైనేజీ నిర్మాణాన్ని చేపట్టినట్లు తెలిపారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నగరాభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నామని, రోడ్లు, డ్రైనేజీలు, తాగునీటి సదుపాయాలు, విద్యుత్ సౌకర్యాల మెరుగుదల కోసం పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేసి పనులు చేపడుతున్నామన్నారు. మాజీ కార్పొరేటర్ గొర్రెల రమణి, చాపల నాగమణి, కూటమి నాయకులు పాల్గొన్నారు. 1 వీక్లోనే చేశారు, లేదంటే మీకు క్లియర్ చేసి ₹2 ఇంట్రెస్ట్ కార్పొరేషన్లో వేసేస్తామని చెప్పి ప్లాన్ పెట్టినప్పుడు పట్టుకోవాలంటే చెప్పండి.
తూర్పు గోదావరి జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన రానున్న గోదావరి పుష్కరాల సందర్భంగా చేపట్టవలసిన ఏర్పాట్లపై ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం జరిగింది. ఉన్నతాధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు ఈ సమీక్షలో పాల్గొన్నారు. సమావేశంలో గోదావరి ఘాట్ల వద్ద భక్తులకు కల్పించాల్సిన కనీస వసతులు, ముఖ్యంగా పర్యావరణ పరిరక్షణను దృష్టిలో ఉంచుకుని త్రాగునీటి సరఫరా ఏర్పాట్లపై ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి సుదీర్ఘంగా చర్చించి అధికారులకు దిశానిర్దేశం చేశారు. గోదావరి పరివాహక ప్రాంతంలో ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా నియంత్రించాలని కలెక్టర్ ఆదేశించారు. భక్తులకు అందించే నీటి ప్యాకెట్లు ప్లాస్టిక్ రహితంగా ఉండేలా ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలని, లేదా వాటర్ డిస్పెన్సర్లు ఏర్పాటు చేసి కాగితపు గ్లాసుల ద్వారా నీటిని సరఫరా చేయాలని సూచించారు. పుష్కరాల సందర్భంగా భక్తులకు పాలు, మజ్జిగ, తాగునీరు, ఆహారం అందించేందుకు ముందుకొచ్చే స్వచ్ఛంద సంస్థల సేవలను ఏకతాటిపైకి సమన్వయం చేసి ఒక్కొక్కరికి ఒక ఘాట్ కేటాయించాలని కలెక్టర్ సూచించారు. ఈ సమావేశంలో జేసీ వై మేఘాస్వరూప్, నగరపాలక సంస్థ కమిషనర్ రాహుల్ మీనా, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. సో మీరు లాస్ట్ టైం మన ప్యాకెట్స్ ద్వారా చేసాము, బట్ ఈసారి మనం ప్యాకెట్స్ ఇవన్నీ చేసాము. బాగుంది ప్లాస్టిక్ లో అట్లా మీరే కాదు. రాజమహేంద్రవరం రూరల్ మురమండ గ్రామం సూర్యరావుపేటలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. స్థానిక శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామి ఆలయ ప్రాంగణంలో నూతనంగా నిర్మించిన వీరభద్రుని మందిర ప్రారంభోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. ఆలయ పురోహితులు మాడా వీరభద్రస్వామి ఆధ్వర్యంలో వేద మంత్రోచ్చారణల నడుమ అత్యంత శాస్త్రోక్తంగా పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయ అర్చకులు, భక్తులు జమ్మి చెట్టు వద్దకు చేరుకుని శమీ పూజ నిర్వహించారు. అనంతరం నూతన మందిరంలో ఈనుమూర్తి ప్రభాత్, వసుంధర దంపతులచే స్వామివారికి ప్రత్యేక పూజలు, విశేష అభిషేకాలు జరిపించారు. ఆలయ కమిటీ సభ్యులు ఎర్రా బసవేశ్వర ప్రసాద్ మాట్లాడుతూ, వీరవరం గ్రామానికి చెందిన ప్రముఖులు ఈనుమూర్తి వెంకటేశ్వరరావు, శ్రీదేవి దంపతుల కుమారులు ప్రభాత్, సతీష్ల ఉదారమైన ఆర్థిక సహాయంతో ఈ వీరభద్రుని నూతన మందిరాన్ని నిర్మించామని తెలిపారు. ప్రముఖులు చందన నాగేశ్వర్, బల్లా శ్రీనివాసరావు, సత్యవతి, బల్లా వెంకటేశ్వరరావు, దొందంశెట్టి వీరభద్రయ్య, ఎర్రా సూర్యనారాయణ, బీరక వీరవెంకట సత్యనారాయణ, చింతారాజు, దొందంశెట్టి వెంకటేశ్వరరావు, ఎర్రా వీరభద్రుడు, మురమండ పరిసర ప్రాంతాల భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. చిన్నారులకు ప్రత్యేక గుండె వైద్య సేవలు అందించేందుకు రాజమండ్రిలో ప్రత్యేక పీడియాట్రిక్ కార్డియాలజీ సేవలను మణిపాల్ చిల్డ్రన్స్ హార్ట్ ఇన్స్టిట్యూట్ ప్రారంభించిందని సీనియర్ కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ పీడియాట్రిక్ కార్డియాలజీ డాక్టర్ విక్రమ్ కుడుముల వెల్లడించారు. స్థానిక రివర్బేలో గురువారం జరిగిన మీడియా సమావేశంలో డాక్టర్ విక్రమ్ మాట్లాడుతూ, గోదావరి జిల్లాల పిల్లలకు పుట్టుకతో వచ్చే గుండె సమస్యలు, అలాగే తర్వాత వచ్చే గుండె జబ్బులను ముందుగానే గుర్తించడం, సరైన సమయంలో చికిత్స అందించడం, లాంగ్ టర్మ్ ఫాలోఅప్ సేవలను వారి ప్రాంతానికి అందుబాటులోకి తీసుకురావడమే ప్రధాన ఉద్దేశమని తెలిపారు. ఇప్పటికే 300కు పైగా చిన్నారులకు గుండె శస్త్రచికిత్సలు, ఇంటర్వెన్షనల్ ప్రొసీజర్లు విజయవంతంగా నిర్వహించి 99% విజయవంతమైన ఫలితాలను నమోదు చేసిందన్నారు. కన్సల్టెంట్ పీడియాట్రిక్ ఇంటెన్సివిస్ట్ డాక్టర్ అనుపమ మాట్లాడుతూ, ఆధునిక గుండె వైద్య సేవలను చిన్నారులకు అందించేందుకు అధునాతన పరికరాలు, వైద్యులు మణిపాల్ ఆసుపత్రిలో ఉన్నారన్నారు. రాజమండ్రి బాలసదనంలో సూపరింటెండెంట్ రోజారాణి తమ వద్ద ఆశ్రయం పొందుతున్న ఎస్ మెర్సీకి మంచి వైద్యం చేసి ప్రాణాలు కాపాడారని కృతజ్ఞతలు తెలిపారు. రెండోది ఏంటంటే, ఈ హార్ట్ ప్రాబ్లమ్స్ ట్రీట్ చేయాలంటే ఎఫర్డబిలిటీ ఇష్యూస్. ఓకే, సో యూజువల్గా వెరీ ఎక్స్పెన్సివ్ ట్రీట్మెంట్స్ ఇవి మీకు తెలుసు. ఆపరేషనే ఎక్స్పెన్సివ్, దాని తర్వాత ఐసీయూ కేర్ అనేది పెద్ద టీం ఉండాలి, ట్రైన్డ్ పీపుల్ ఉండాలి, బాగా ట్రైన్డ్ పీపుల్ ఉండాలి. సో ఎఫర్డబిలిటీ ఇష్యూస్ సెకండ్ ప్రాబ్లము. మూడోది ఏంటంటే యాక్సెసిబిలిటీ ఇష్యూ, అంటే అందుబాటులో లేకపోవటం. ఎక్కడో విజయవాడలో, తిరుపతిలో, హైదరాబాద్లో ట్రీట్మెంట్ ఉంటుంది, ఇన్స్టిట్యూట్స్ ఉంటాయి.
కానీ దాన్ని యాక్సెస్ చేసుకోలేకపోవడం. ఇక్కడ పల్లెటూళ్ళలో మారుమూరు గ్రామాల్లో ఉండి రాజమండ్రి చుట్టుపక్కల గ్రామాల్లో ఉండి ట్రైబల్ ఏరియాస్లో ఉన్న వాళ్ళకి ఏంటంటే అంత దూరం వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకోవాలా అని తీసుకోకుండా ఆ విలేజెస్లోనే సఫర్ అవుతూ చనిపోవటం జరుగుతుంది. సో ఈ 3 రీజన్స్, ఒకటేమో ప్లేస్ లేకపోవటం, ఇన్స్టిట్యూట్ లేకపోవటం, రెండోదేమో ఎఫర్టబిలిటీ ఫైనాన్షియల్ ఇష్యూస్, మూడోదేమో యాక్సెసిబిలిటీ అంత దూరం వెళ్ళి చేయించుకోవాలనే దాని మీద ఈ 3 రీజన్స్ మీద వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకోకుండా చాలామంది పిల్లలు ఇన్నోసెంట్ చిల్డ్రన్ చనిపోవటం జరుగుతుంది ట్రీట్మెంట్ యాక్సెస్. సో ఈ 3 అడ్రస్ చేయడానికి, ఈ 3 ప్రాబ్లమ్స్ అడ్రస్ చేయడానికి మణిపాల్ హాస్పిటల్ వీ స్టార్టెడ్ మణిపాల్ చిల్డ్రన్స్ హార్ట్ ఇన్స్టిట్యూట్ ఇన్ విజయవాడ. ఓకే, మణిపాల్ హాస్పిటల్ విజయవాడలో ఈ ఫెసిలిటీ స్టార్ట్ చేయడం జరిగింది. మార్చి 2026లో వీ స్టార్టెడ్ మణిపాల్ చిల్డ్రన్స్ హార్ట్ ఇన్స్టిట్యూట్ అండి, విత్ ఫుల్ టీమ్. వీ హ్యావ్ 2 pediatric cardiologists, myself and Dr. Chisti, and 2 pediatric cardiac surgeons, అంటే ఆపరేషన్ చేసే డాక్టర్స్ 2 ఉన్నారు, మెయిన్ లెడ్ బై డాక్టర్ దిలీప్. ఆపరేషన్ అయిన తర్వాత వీ హ్యావ్ ఎ బిగ్ టీమ్ ఆఫ్ 5 ఇంటెన్సివిస్ట్ లెడ్ బై డాక్టర్ అనుపమ మేడం, అండ్ వీ హ్యావ్ 3 అనస్థెటిస్ట్ లెడ్ బై డాక్టర్ రమేష్. ఇలా చాలా పెద్ద టీము, నర్సింగ్ టీము. దీంతో మార్చి 2026న వీ స్టార్టెడ్ ద మణిపాల్ చిల్డ్రన్స్ హార్ట్ ఇన్స్టిట్యూట్ ఇన్ విజయవాడ. ఇంటికి దగ్గరలోకే వచ్చి సార్ వచ్చి చూడడం అనేది నిజంగా ఇది ప్రశంసించాల్సిన విషయం సార్ది. దీనికి సంబంధించి ఆయన ఒక సంస్థను ఏర్పాటు చేసి మణిపాల్లోని మా అందరినీ దగ్గరికి తీసుకొచ్చి మేము మొత్తం 5 మంది ఇంటెన్సివ్స్లు రోజు మొత్తం 24/7 ఎవరు ఇంటెన్సివ్స్ లేకుండా ఐసీయూ అనేది నడవదు. అలాగా విజయవాడలో చాలా తక్కువ ప్లేసెస్లో జరుగుతుంది ఈ పద్ధతి అనేది. అండ్ నెక్స్ట్ సంబంధించిన ఎక్విప్మెంట్ కూడా మనకి నార్మల్ ఐసీయూ కన్నా కూడా కార్డియాక్ ఐసీయూకి చాలా సెపరేట్ ఎక్విప్మెంట్ అనేది కావాలి. అదంతా కూడా సార్ చాలా బాగా అరేంజ్ చేయించి ఏ ఫెసిలిటీ అయినా, అంటే మనకి సార్ చెప్పినట్టు ఇంగ్లాండ్లోని అక్కడ యూఎస్ సైడ్ వెస్ట్రన్ సైడ్ ఎలాంటి ఫెసిలిటీస్ ఉంటాయో ఆ ఫెసిలిటీస్ అన్నీ కూడా విజయవాడలో ఉండేటట్టు ఆల్మోస్ట్ 95 to 99% మనకి వెస్ట్రన్ సైడ్ ఎలా ఉంటుందో అలానే ఎక్విప్మెంట్ అంతా కూడా రెడీ చేయించాము. అడుగుకొని తినడం అటువంటి పరిస్థితి అండి. పాపని చూడడానికి వచ్చే స్థితిలో కూడా వాళ్ళ అమ్మ లేదండి. ఎప్పుడు కూడా వాళ్ళ పాపని చూడడానికి కూడా రాదండి. అన్నీ మేమే చూసుకుంటూ డిపార్ట్మెంట్ పరంగా చూసుకుంటూ ఉంటామండి. 2025 నవంబర్లో పాపకి పుడికారు వాపు వచ్చిందండి. వాపు రాగానే నేను గవర్నమెంట్ హాస్పిటల్కి పంపించానండి. పాపకి వాపుతో పాటు పెయిన్ కూడా వస్తుందండి. గవర్నమెంట్ హాస్పిటల్లో డాక్టర్ ఇంద్రజా మేడం గారు పీడియాట్రిషియన్ ఉన్నారండి. ఆ మేడం గారు చూసి మందులు ఇచ్చారండి, తగ్గలేదండి. 2వ రోజుకి జ్వరం వచ్చిందండి. జ్వరం వచ్చాక మళ్ళీ హాస్పిటల్కి పంపించానండి. పారాసెటమాల్ ఇచ్చారండి. వేసుకున్నాక 2 రోజులు తగ్గుతుందండి. మళ్ళీ 3వ రోజుకి ఫీవర్ రావడం జరుగుతుందండి. మళ్ళీ పాపను మళ్ళీ హాస్పిటల్కి పంపించారండి. మేడం గారు మందులు వాడినా కూడా పాపకి ఫీవర్ తగ్గట్లేదు కాబట్టి ఇంకా ఏమైనా టెస్ట్లు ఏమైనా చేద్దాం, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ ఏమైనా నాకు పరిమాణంగా ఉందంటే మేడం గారు టెస్ట్లన్నీ చేయించారండి. చేసిన తర్వాత కూడా బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఒక కుటుంబం ఒక పారిశ్రామికవేత్త, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్. కృష్ణా డెల్టాకు పట్టిసీమ పథకమే జీవనాడి, జలవనరుల మంత్రి నిమ్మల రామానాయుడు. 2029లో కాంగ్రెస్ అధికారంలోకి రావడం తథ్యం, మాజీ కేంద్ర మంత్రి చింతామోహన్ భీమా. పదకొండు నుంచి మహిళలకు పట్టు చీరల పంపిణీ వెల్లడించిన రామసేన వ్యవస్థాపకులు కంభాల. 8.50 లక్షలతో సీసీ డ్రైనేజీ నిర్మాణానికి శంకుస్థాపన, ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యమన్న ఆదిరెడ్డి వాసు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.